అన్నిటికంటే ముఖ్యముగా అనే పదం వాడాడు. అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకును, అధికారులందరి కొరకును, మనుషుల కొరకు, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది అన్నాడు. దీంతో పాటు ఇంకొక మాట ఏమన్నాడంటే, ఆయన ఒక కోరిక కలిగి ఉన్నాడట. ఇచ్ఛ అంటే కోరిక. ఏంటి ఆ కోరిక? దేవుని కోరిక ఏంటంటే, ఆయన మనుషులందరూ, కొందరు కాదు అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఆయన కోరిక కలిగి ఉన్నాడట. ఇప్పుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలి అంటే మనుషులందరి కొరకు ఆల్రెడీ దేవుని రక్షణ పొంది ఆయన సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం కాస్తో కూస్తో పొందిన మనం వారి పక్షంగా 4 చేయాలి అని ఇక్కడ మాట్లాడాడు. ఈ 4 గాని మనం అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి సమర్పించగలిగితే దాన్ని బట్టి దేవుడు అనుకూలంగా స్పందిస్తాడట. ఇది మంచిదట. మంచిది అనే మాటలు కొన్నిటి గురించి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం చేయటం మంచిది, అలాగే ఇప్పుడు చెప్పినటువంటి ఈ విజ్ఞాపన మంచిది. కొర్నేలి పేతురుతో అంటాడు, నువ్వు వచ్చినది మంచిది. అట్లా ఏలి కుమారులతో అంటాడు, నాకు వినబడింది మంచిది కాదని. అయితే ఇప్పుడు ఈ చెప్పిన ఈ 4 విషయాలు మనం చేయటం మన దేవునికి అనుకూలం, అలాగే మంచిదట. మంచిది, మళ్ళీ మన రక్షకుడకు దేవునికి ఆయన దృష్టికి అనుకూలమైనది, సంతోషాన్ని కలిగించేది, ఆనందంగా ఫీల్ అయ్యేది, ఇష్టమైనది, అవసరమైనది కూడా, సమంజసమైనది అని చెప్పుకోవచ్చు. ఏమిటది? మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థనలను, విజ్ఞాపనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి అన్నాడు. ఇలా మనం చేయటం ద్వారా దేవుని ఇచ్ఛ లేక దేవుని కోరిక ఎంతవరకు నెరవేరుతుందో తర్వాత సంగతి. నెరవేరిద్ది, దేవుని కోరిక నెరవేరకుండా ఎందుకు ఉంటుందిలే కానీ ఆ కోరికతో, ఆ ఇచ్ఛతో మనం కూడా ఏకీభవిస్తున్నట్టు దేవుడు సంతోషిస్తాడు. అర్థమైందా? ఇప్పుడు నేను ఒక పని చెప్పా, అది మీరు చేసినా సఫలం కాదు అని చేయకుండా ఉంటే సంతోషిస్తానా? సఫలం అవని కాకపోని అన్న చెప్పాడు నేను చేయాలి అని చేస్తే సంతోషిస్తానా? మీ మట్టుకు మీరు చెప్పండి. ఎందుకు? అది అయినా కాకపోయినా నా అభిప్రాయంతో మీరు ఏకీభవించారు చూడు, అది నాకు సంతోషాన్ని కలిగించింది. దేవుని ఇచ్ఛ లేక దేవుని కోరిక మన కోరికగా గైకొని మనం దాన్ని చేసినప్పుడు దాని వల్ల కలిగే రిజల్ట్ తర్వాత సంగతి. ముందు ఆయన ఇష్టంలో, ఆయన ఇచ్ఛలో లేదా ఆయన కోరికలో మనం కూడా పాలు పంపులు పొందాం కనుక ఆయన సంతోషిస్తాడు. ఎవరు సంతోషిస్తారు? దేవుడు సంతోషిస్తాడు. ఇప్పుడు జనం మారారా, మారలేదా, లేకపోతే ప్రజలందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉన్నారా, రక్షణ పొందారా లేదా అన్నది పాయింట్ కాదు ఇక్కడ. వాళ్ళు అలా కావాలి, అందరూ రక్షింపబడాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని నా తండ్రి కోరుకుంటున్నాడు. నేను కూడా దాన్ని కోరుతున్నాను. దానికి రుజువుగా నా తండ్రి నా నుండి వారి కోసం ఏం ఆశించాడో అవన్నీ నేను అన్నిటికంటే ముఖ్యంగా తీసుకొని జరిగిస్తున్నా.